దేవుడు చెప్తున్న మాటలు చూడండి. మనిషి చేస్తున్న పనులు ఒకసారి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. బాల్యంలోనూ దేవుని కోసం బ్రతకకుండా లోకల్లో తన యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. వయసు వచ్చిన తర్వాత కూడా ఈ సమాజాన్ని చూసి వ్యసనాలకు లోనయ్యి ఇలాగా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. టోటల్గా మనం ఆలోచిస్తే ఏం కనిపిస్తుందంటే మనిషి తన బ్రతుకును తానే పాడు చేసుకుంటున్నాడు తన జీవిత కాలంలో వయసు ఉన్నప్పుడు. కానీ దేవుడు చెప్తున్నాడు, యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. కాడనంగానే చాలా మంది ఏం చెప్పేసి తెలుసా, కింద మాట చదవకుండా కాడనంగానే ఇది ఇప్పుడే సంపాదించాలి, ఇప్పుడే సాధించాలి, ఇప్పుడే మోయాలి ఈ కుటుంబాన్ని అని మరికొంతమంది చెప్పేశారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని ఇదిగో నా కాడి ఎత్తుకొనుడి అన్నాడండి యేసుక్రీస్తు వారు. కాడనంగానే ఏంటనుకున్నారు? ఆయన చెప్పిన మాటల ప్రకారం నువ్వు బ్రతకవలసిన బ్రతుకు